వేల సంవత్సరాల క్రితమే కనీసం దిక్సూచి కూడా లేని రోజుల్లో విశాలమైన బంగాళాఖాతాన్ని తమ సొంత సరస్సుగా మార్చుకున్న ఏకైక సామ్రాజ్యం చోళ సామ్రాజ్యం. ఆధునిక జీపీఎస్ టెక్నాలజీ లేకపోయినా కేవలం రాత్రి వేళల్లో నక్షత్రాల గమనాన్ని, పగటిపూట సూర్యుడి స్థానాన్ని బట్టి సముద్రం మధ్యలో దారి తెలుసుకునే అద్భుతమైన ఖగోళ విజ్ఞానం వీరి సొంతం. చోళుల నౌకాదళంలో శత్రువుల గుండెల్లో నిద్రపోయిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక ధరణి. ఇవి సముద్రంపై కదిలే కోటల్లా ఉంటూ శత్రువుల ఓడలపైకి సుదూరం నుంచే నిప్పుముద్దలను విసిరే క్యాటపుల్ట్ యంత్రాలను కలిగి ఉండేవి. వీటితో పాటు అలలపై శరవేగంతో దూసుకుపోయే లోల అనే చిన్న నౌకలతో మెరుపు దాడులు చేస్తూ శత్రువులను గందరగోళానికి గురిచేసేవారు. ఈ తిరుగులేని నౌకాబలంతోనే రాజేంద్ర చోళుడు శ్రీలంకను జయించడమే కాకుండా వేల మైళ్ల దూరంలో ఉన్న మలేషియా, ఇండోనేషియా లాంటి సుదూర దేశాలపై సముద్రం మీదుగానే దండయాత్ర చేసి కడారంగొండగా చరిత్ర సృష్టించాడు. ఈ అద్భుతమైన నౌకా నిర్మాణంలో తమిళులతో పాటు మన తెలుగు తీర ప్రాంతాల నావికులు, ఓడల తయారీదారులు కూడా కీలక పాత్ర పోషించారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ మన పూర్వీకుల ఇటువంటి అంతుచిక్కని టెక్నాలజీ రహస్యాల కోసం ఇప్పుడే మన తెలుగు సీక్రెట్స్ 01 తెలుగు సీక్రెట్స్ 01 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.